వరదలు వర్షాలతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షాలతో భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. క్లౌడ్ బర్స్ట్తో ప్రజలు వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ వరదలకు 20 మంది ఇప్పటికే గల్లంతయ్యారు. మరొక 2 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బియాస్ సట్లెజ్ నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నెల 29 వరకు కూడా హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశించారు. మరోవైపు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందినటువంటి కార్మికులు దాదాపుగా 20 మంది కొట్టుకుపోయి ఉంటారంటూ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మిగతా సమీపంలోనేటువంటి కార్మికులను కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆశ్రయం పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్టు పనులు కూడా అక్కడ పూర్తిగా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. సైంజ్, గడ్సా, సోలాంగ్, నాలా ప్రాంతాల్లో 3 క్లౌడ్ బర్స్ట్ ఘటనలు జరిగినట్లుగా అధికారులు ఇప్పటికే తెలిపారు. దీంతో ఒక్కసారిగా వరద ప్రవాహ వేగంతో పాటుగా బియాస్ సట్లెజ్ నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నదులు వాగులు ఉప్పొంగడంతో కుల్లు జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బియాస్ నది ప్రవాహంతో మనాలి చండీగఢ్ జాతీయ రహదారి పాక్షికంగా దెబ్బతింది. అలాగే బంజర్ సబ్ డివిజన్లో ఒక వంతెన కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. కుల్లు జిల్లా ప్రధాన కార్యాలయాన్ని కలిపేటువంటి కీలక రహదారి అయినటువంటి ఆర్ట్ లుహ్రీ సైన్స్ నేషనల్ హైవే మూతపడడంతో ఇప్పటికే వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 7 జిల్లాల్లో జూన్ 29 దాకా కూడా భారీగా వానలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, అలాగే కుల్లు, హమీర్పూర్, సోలన్, ఉనా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు, నదులు పూర్తిగా పొంగి పొర్లుతున్నాయి. విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. రైట్, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. పూర్తిగా ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ 20 మంది గల్లంతైతే మరొక 2 చనిపోయినట్లుగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. 29వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. టూరిస్టులు అటు ప్రాంతాల వైపుకు రాకపోతే మంచిదంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చాలా వరకు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రజలను, వరదల్లో చిక్కున్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే చాలామంది ప్రజలు కొన్ని ప్రాంతాల్లో చుట్టూ వరద ప్రవాహం ఉన్న నేపథ్యంలో బయట ప్రాంతాలతో కనెక్టివిటీ లేక వాటర్ కానీ ఫుడ్ కానీ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి టూరిస్టులు బయట ప్రాంతాలకు వెళ్ళడానికి నానా అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెల్ప్ చేయాలంటూ వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వంతెనలు కూలిపోతున్న పరిస్థితి, ఇళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయి. మరోవైపు రోడ్లు కొట్టుకుపోయిన నేపథ్యంలో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్టులు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి, తిరిగి తమ స్వస్థలాలకు వెళ్ళడానికి అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రజలు కూడా కనెక్టివిటీ దెబ్బతినడంతో, రోడ్లు లేక కనెక్టివిటీ దెబ్బతినడంతో ఇతర ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు సరిపోవడం లేదంటూ కూడా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో త్రాగునీటికి, ఆహారానికి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పూర్తిగా ప్రాంతం అంతా కూడా
తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వరద ప్రవాహం ముంచెత్తిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా అధికారులు కూడా ఈ స్థాయిలో వర్షాలు పడతాయంటూ ముందుగా అంచనా వేయలేకపోవడం వల్ల హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా వరద ఉధృతితో ఇప్పుడు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే వచ్చినటువంటి టూరిస్టులు బయట ప్రాంతాలకు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. క్లౌడ్ బర్స్ట్తో హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే 20 మంది గల్లంతైతే 2 మృతి చెందారు. బియాస్ సట్లెజ్ నదులు పొంగి పొర్లుతున్నాయి. 29 వరకు కూడా హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. బియాస్ సట్లెజ్ నదుల్లో నీటి మట్టం ఇంకా పెరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నదులు వాగులు పొంగడంతో కులు జిల్లా అంతటా కూడా భారీ వరదలు సంభవించినట్లుగా తెలుస్తుంది. బియాస్ నది ప్రవాహంతో మనాలి చండీగఢ్ జాతీయ రహదారి పాక్షికంగా దెబ్బతింది. అలాగే బంజర్ సబ్ డివిజన్లో ఒక వంతెన కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. కులు జిల్లా ప్రధాన కార్యాలయాన్ని కలిపే కీలక రహదారి అయినటువంటి ఆర్ట్ లుహుడి సైన్స్ నేషనల్ హైవే మూతపడడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలు స్థానిక అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 7 జిల్లాల్లో జూన్ 29 దాకా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, కుల్లు, హమీర్పూర్, సోలన్, ఉనా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. At KLH Global Business